ఆ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని ఒక స్కేల్ ప్రకారము మినిమం ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ కి ఇద్దరు చొప్పున ఈ నంబర్ పెరుగుతున్న కొద్దీ ఈ మినిమం 2 కాకుండా ఓవర్ అండ్ అబౌవ్ దిస్ ఎక్స్ట్రా ఫోర్స్ కూడా ఈ పోలింగ్ స్టేషన్స్ కి ఈ బిల్డింగ్ చొప్పున ఈచ్ బిల్డింగ్ చొప్పున దాన్ని అలొకేట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఈ మొబైల్ పార్టీస్ 418 మొబైల్ పార్టీస్ ని హైదరాబాద్ సిటీలో డిప్లాయ్ చేస్తున్నాం. ఈ మొబైల్ పార్టీస్ యొక్క డ్యూటీస్ ఏంటంటే రిసెప్షన్ సెంటర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి రేపు పొద్దున ఈవీఎంస్ పోలింగ్ స్టాఫ్ ని మనము ఈ పోలింగ్ స్టేషన్స్ వరకు కూడా ఎస్కార్ట్ చేయడము, మళ్ళీ అక్కడ స్టాటిక్ డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ కి వీరిని అప్పచెప్పడము, అక్కడ ఉన్న మెటీరియల్స్ ని కూడా వాళ్ళ కస్టడీకి అప్పచెప్పి మళ్ళీ నెక్స్ట్ డే 5 o'clock కి పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పోలింగ్ మెటీరియల్స్ ని ఆ ఈవీఎంస్ ని పోల్డ్ ఈవీఎంస్ ని పోలింగ్ స్టేషన్ దగ్గర నుంచి మళ్ళీ రిసెప్షన్ సెంటర్ కి తీసుకొచ్చే బాధ్యత కూడా ఈ మొబైల్ పార్టీస్ చూస్తుంది. దీంతో పాటుగా ఎలక్షన్ రోజు కంప్లీట్ గా ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ లో వీళ్ళు ఆ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తూ ఈ ఎలక్షన్ నియమావళి ప్రకారము ఏదైతే జరగవచ్చు ఏదైతే జరగకూడదో ఈ డూస్ అండ్ డోంట్స్ ని కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ఫోర్స్ చేయడానికి ఈ మొబైల్ పార్టీస్ చాలా చురుకుగా పనిచేస్తాయి. ఆ విధంగా 418 మొబైల్ పార్టీస్ ఈ హైదరాబాద్ సిటీ ఏరియాలో డిప్లాయ్ చేశాం. వీటితో పాటు స్ట్రైకింగ్ ఫోర్సెస్ 60, అట్లాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ 67, మొత్తము ఈ 127 స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా ఈ హైదరాబాద్ సిటీ ఏరియాలో పెట్టడం జరిగింది. దీంతో పాటుగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నవి. దీంట్లో ఇదేంటంటే మల్టీ ఏజెన్సీ, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు దీంట్లో ఉంటారు. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ లో ఇట్ ఈస్ హెడెడ్ బై ఎ తహసీల్దార్. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ 24 ఫ్లయింగ్ స్క్వాడ్స్, అట్లాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఇవి 24 హైదరాబాద్ సిటీ ఏరియాలో డిప్లాయ్ చేయడం జరిగింది. దీంట్లో ఎక్కడైనా ఎలక్షన్ రిలేటెడ్ వయలేషన్ జరుగుతున్నాయనే కంప్లైంట్ వచ్చినప్పుడు ఇది విచారణ తహసీల్దారు హెడ్ చేసినటువంటి టీము, దాంట్లో పోలీస్ కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా వెళ్లి అక్కడ ఆ వయలేషన్ ని విచారించి తగినటువంటి వెంటనే చర్యను తీసుకోవడానికి ఇది ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనము హైదరాబాద్ సిటీ ఏరియాలో చూస్తే ఈ సెన్సిటివ్ లొకేషన్స్ 545 సెన్సిటివ్ లొకేషన్స్, అట్లాగే 232 హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్ గా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ సెన్సిటివ్ లొకేషన్స్ హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్ లో స్పెషల్ గా ఈ బందోబస్తు ఆర్గనైజ్ చేయడం, పికెట్స్ ఆర్మ్డ్ పికెట్స్, అట్లాగే ఎక్స్ట్రా పెట్రోలింగ్ పార్టీస్ ఇవన్నీ కూడా కవర్ చేసి ఎక్కడెక్కడైతే గొడవలు జరగవచ్చు అని చెప్పేసి మేము ఐడెంటిఫై చేశామో గత 15-20 రోజులుగా మనం అబ్జర్వ్ చేస్తున్నది. అట్లాగే గత ఎలక్షన్స్ లో ఎక్కడెక్కడైతే ఇన్సిడెంట్స్ జరిగాయో, అట్లాగే ఇప్పుడు ఎక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అక్కడ ఉన్నటువంటి వారి మధ్యలో విభేదాలు వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్ మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే దాదాపుగా మనకి 5